హాయ్ హలో వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. మార్నింగ్ లేవగానే ఏం టిఫిన్ చేద్దామా అని లేడీస్ కంగారు పడుతూ ఉంటారు కదండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టంగా ఉంటాయి. ఏం చేద్దామా అని చాలామంది ఇడ్లీ, దోశ ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కదా. దోశ పిండి లేదనుకోండి, ఇంట్లో ఏం చేయాలని చాలా కంగారు పడుతుంటారు. అలా కాకుండా ఇలా హెల్దీగా పిండి ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. అది కూడా అన్ని ఇష్టమైన టిఫిన్సే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పిండి ఒక్కటి ఉంటే చాలండి, ఆ వారం అంతా హెల్దీగా గడిచిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇలా ప్రోటీన్స్ ఉండేలాగా మనము బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుంటే దోశ వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, పడ్డు వేసుకోవచ్చు. ఇలా ఇష్టమైన ప్రిపేర్ చేసుకోవాలంటే మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా. అరకప్పు కొర్రలు, అరకప్పు బ్రౌన్ రైస్, అరకప్పు ఎర్ర కందిపప్పు, అరకప్పు పొట్టుతో ఉన్న పెసరపప్పు, అరకప్పు మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఫస్ట్ వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇన్ని రకాలు అన్నీ వేస్ట్ చేసుకుంటే దోశలు హెల్దీనే అండి. ఓన్లీ తెల్ల బియ్యము మినపప్పు వేస్ట్ చేసుకుంటే దోశలు హెల్దీకి మంచిది కాదు. ఇంకా చాలా రకాలుగా వేసుకోవచ్చు. జొన్నలు వేసుకోవచ్చు, సజ్జలు వేసుకోవచ్చు. నేనైతే ఈసారి కొర్రలు వేసుకున్నాను అనమాట. ఇలా చాలా రకాలుగా వేసేసుకొని చేసుకుంటే మనకి హెల్దీకి మంచిది. దీంతో అన్ని రకాల టిఫిన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. శుభ్రంగా 3 సార్లు కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి మినిమం అంటే ఒక 6 to 7 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా నానబెట్టుకున్నారనుకోండి మనకి పిండి కూడా ఫర్మెంటేషన్ చాలా బాగా అవుతుందన్నమాట. కాబట్టి మినిమం 6 to 7 అవర్స్ నానబెట్టేసుకోండి. నేనైతే 7 అవర్స్ నానబెట్టేశాను. 7 అవర్స్ నానిన తర్వాత పిండి ఈవినింగ్ రుబ్బుకునేటప్పుడు ఇందులోకి ఒక అరకప్పు అటుకులు వేసేసుకుంటే పిండి బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. దోశలు కూడా క్రిస్పీగా ఇలా తుంచగానే సాఫ్ట్గా వచ్చేస్తాయండి. ఎంత బాగుంటుంది. అటుకులు వేసిన తర్వాత వెంటనే మన పిండి గ్రైండ్ చేసుకోకుండా ఒక్క 5 minutes అలా వదిలేస్తే అటుకులు బాగా నానిపోతాయి. అటుకులు బాగా నానిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొద్దిగా వేసేసుకోవాలి. మీకు ఎక్కువగా ఉంటే గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చండి. నేను గ్రైండర్ అయితే అందరికీ అందుబాటులో ఉండదని చెప్పేసి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. అదిగా కొద్దిగా నానబెట్టుకున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లోనే వేసేసుకుంటాను. మిక్సీ జార్లో వేసుకున్నా కూడా మనకి దోశలు చాలా బాగా వస్తాయి తెలుసా. కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండిని మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా రుబ్బుకుంటే మనకి దోశ కానీ, పడ్డు కానీ, ఊతప్పం కానీ చాలా బాగుంటాయి. మరీ మెత్తగా రుబ్బుకుంటే స్పాంజ్ దోశలకు బాగుంటాయండి. ఇలా కొంచెం బరకగా వేసుకుంటే మీకు ఎన్ని రకాల టిఫిన్స్ అయినా ప్రిపేర్ చేసుకోవడానికి పిండి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. పిండి రుబ్బేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేసేసుకోకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా రుబ్బుకున్నారనుకోండి పిండి బాగా పొంగుతుంది. పిండి అంతా రుబ్బుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇలా చేతితోటి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే పిండి మనకి బాగా ఫర్మెంటేషన్ అవుతుంది, బాగా పొంగుతుంది. ఇప్పుడు పిండి చూసారా, హాఫ్ బౌల్కే ఉంది కదా. మార్నింగ్ చూసేపాటికి ఫుల్ పై వరకు వచ్చేస్తుంది చూడండి. అంత బాగా పొంగుతుందనమాట. ఇలా వేళ్ళతోటి మిక్స్ చేయండి. నిజంగా ఎంత బాగా పొంగుతుందో మీరు ఒక్కసారి ట్రై చేయండి. అప్పుడు మీరే చెప్తారు చాలా బాగుందని. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇంకా సైడ్కి పెట్టేసుకొని మార్నింగ్ చూద్దాం. 8 బాక్స్లో పెట్టేసుకుంటే నేను కింద ప్లేట్ పెట్టను, కానీ ఇలా బౌల్లో పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీగా కింద ప్లేట్ పెట్టుకుంటా అండి. లేకపోతే పిండి అంతా పొంగి కింద పడిపోతుందని నాకు చాలా భయం అనమాట. 1-2 సార్లు అలా జరిగింది. అందుకోసమే ముందు జాగ్రత్తగా ఇలా పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇంకా వెళ్ళి పడుకుంటాను. బాయ్, గుడ్ నైట్. పిండి చూసారా ఎలా పొంగిందో. సమ్మర్ కదండి, బాగా పొంగుతుంది. నాకు పొంగుతుందని ముందే తెలుసు, అందుకే ఎప్పుడు జాగ్రత్తగా కింద ఒక ప్లేట్ పెట్టేస్తాను. చూసారా, ఏమన్నా పన్నా కూడా ఇలా ప్లేట్లోనే పడుతుంది. మనం నీట్గా తీసేసుకోవచ్చు కదా. మీరు కూడా ఇలాగే చేస్తారా? వావ్, చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయింది అసలు. ఇలా ఫర్మెంటేషన్ బాగా అయితే మనకి ఇందులో గుడ్ బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఉంటాయండి. చూడండి అసలు ఎంత గుల్లగా ఉంది అసలు. ఇలా పొంగితే పిండి చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్లు. పిండి ఎంత నీట్గా తీసేసుకొని ఎంత కావాలో అంత తీసేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ వేసేసుకోవచ్చు. పిండి ఒకసారి అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి.
అంతట్లోకి సాల్ట్ వేయకోకుండా మనకి ఇప్పుడు పిండి ఎంత కావాలో అంత తీసుకుని దాంట్లోకి మాత్రమే సాల్ట్ వేసేసుకుంటే మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పులుపు వాసన అనేది రాదు. మనము పిండి అంతలోకి ఒకేసారి సాల్ట్ వేసేస్తే తొందరగా పుల్లగా అయిపోయినట్లుగా అయిపోతుంది పిండి. కాబట్టి మనకి ఎంత కావాలో అంతలోకి మాత్రమే సాల్ట్ వేసేసుకోండి, మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. మనకి దోశలు క్రిస్పీగా రావాలంటే పిండి ఇలా కొంచెం చిక్కగా ఉండాలి, లేదా మెత్తగా స్పాంజ్ లాగా ఉండాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి క్రిస్పీ దోశలకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఇంకా వాటర్ ఏమీ వేయనక్కర్లేదు. మిక్స్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకొని చట్నీను మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం ఇక్కడ పల్లీలు వేయించుకున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పచ్చి కొబ్బరి వేసాను అనమాట. పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, మన హోటల్స్లో చట్నీ లాగా ఉంటుందన్నమాట. ఇవి కూడా వేగిపోయి ఉన్నాయి. మిక్సీ జార్లోకి పల్లీలు వేసేసుకొని ఇందులోకి వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, కరివేపాకు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. అలాగే చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయాను, మధ్యలో మళ్ళీ గ్రైండ్ చేసినప్పుడు వేసాను. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటాయి కదా, మీకు కూడా అలాగే అవుతాయా? వాటర్ ఎంత కావాలో చూసి పోసుకొని కలిపేసుకోవడమే. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కదా చట్నీ దోశలోకి, మరీ చిక్కగా ఉంటే బాగుండదు, ఇలా మీడియంగా ఉంటే బాగుంటుంది. నేనైతే పోపు అయితే వేయనండి, కావాలంటే పోపు వేసుకోవచ్చు. ఎప్పుడు ఏ చట్నీలకి నేను చాలా తక్కువ పోపు వేసేది, ఎప్పుడో ఒకసారి వేస్తా. ఒక చట్నీ రెడీ అయిపోయింది, పళ్ళెం ప్రిపేర్ చేసేసుకుంటాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇది చిట్టుపట్లాడేటప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి, బాగుంటుంది. కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు మరి ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు, మనకి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, సాల్ట్, కొద్దిగా వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసేసాను. ఇలా గ్రైండ్ చేసి వేస్తే బాగా మిక్స్ అవుతుంది, బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పేస్ట్ వేస్తే చూసారా అంత గ్రేవీ లాగా వస్తుంది అనమాట. అప్పుడు మనకి దోశ మీద స్ప్రెడ్ చేయడానికి కూడా బాగా వస్తుంది. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని తొక్కు తీసేసి ఇలా మ్యాష్ చేసి వేసేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను దోశ మీద స్ప్రెడ్ చేయడం కోసం ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోకపోతే తీసుకున్నాను. ఇలా వేస్తే స్ప్రెడ్ చేయడానికి బాగా వస్తుంది, సేమ్ మనకి హోటల్స్లో ఉన్నట్టుగా ఉంటుంది చూసారా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే ఇంకా టేస్టీగా మనకి మసాలా దోశకి మసాలా రెడీ అయిపోయింది. సరేండి, ఇలా కొంచెం వాటర్ వేస్తే ఇలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. మరి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దోశ వేసేసుకుందాం. స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి, ఆయిల్ ఎక్కువగా వేయకండి. వేసిన తర్వాత ఇలా టిష్యూ పేపర్తో కానీ ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకోండి. ఇలా వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఎక్కువ వేడి లేకోకుండా అంత పెనం అంతా కూడా ఈవెన్గా వేడి స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దోశ బ్యాటర్ వేసేసుకుందాం. మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, పల్చగా కావాలంటే ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు. పిండి పచ్చిదనం అంతా ఆరిపోతుంది అన్నప్పుడు దీనిపైన మీకు ఇష్టం ఉంటే కారం అప్లై చేసేసుకోవచ్చండి. నేనైతే ఎర్రకారం ప్రిపేర్ చేశాను. ఎండుమిర్చి, టమోటా, ఉల్లిపాయలు, ఒక 2 తెల్లవాయలు, కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ వేసేసుకుంటే అయిపోతుంది.
కారం వేస్తే దోశ అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కదా. మీరు దీంతో ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు, అలాగే ఊతప్పం వేసుకోవచ్చు, పడ్డు వేసుకోవచ్చు, ఎన్ని రకాల టిఫిన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి ఇలా పిండి ప్రిపేర్ చేసి పెట్టేశారనుకోండి, వారం అంతా మీకు ఇష్టం వచ్చిన టిఫిన్స్ వేసుకోవచ్చు. మనకి వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వైట్ రైస్ వేయలేదు కాబట్టి దీనిపైన ఆలు వేసేసుకుందాం. ఇలా ఆలు అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోండి. మనకి దోశలు క్రిస్పీగా కావాలంటే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మనకి దోశలు మెత్తగా కావాలంటే పిండి కొంచెం లూజ్గా వేసుకోండి, అప్పుడు మెత్తగా వస్తాయి. క్రిస్పీగా కావాలంటే ఇలా కొంచెం చిక్కగా వేసేసుకొని ఇలా వేసేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. దోశ బాగా ఫ్రై అయితే మనకి చూడండి ఎడ్జెస్ అలాగే లూజ్ అవుతుంది, ఆల్రెడీ ఇలా పైకి లేస్తుంది చూసారా. ఇప్పుడు ఎడ్జెస్ అంతా లూజ్ చేసేసుకొని ఇంకా తీసేసుకోవడమే. చూసారా దోశ అనేది ఎంత రెడ్గా క్రిస్పీగా, నార్మల్ దోశ కంటే కూడా చాలా బాగుంటుంది తెలుసా. ఇప్పుడు ప్రతిసారి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. 2-3 దోశలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని దోశ బ్యాటర్ వేసేసుకోవడమే. చూసారా ఎంత పలుచగా వస్తాయి దోశలు బాగా. మనము హెల్తీగా తినాలి అనే ఆలోచన ఉండాలే కానీ ఏ టిఫిన్స్ అయినా లంచ్ అయినా ఏదైనా కూడా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత మన చేతుల్లోనే ఉందండి. కాకపోతే హెల్తీగా తినాలి అనే ఆలోచన ఉండాలి, అంతే కదా. అంతే అండి, ఎంతో క్రిస్పీగా మనకి మిల్లెట్స్ దోశలు రెడీ అయిపోయాయి. ఇలా చేసుకుంటే ఎన్ని దోశలు తిన్నా కూడా మనకి హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనకి నచ్చిన చట్నీలు పెట్టేసుకొని తినేసేయచ్చు. ఇది వచ్చేసి మొన్న టమోటా పికిల్ చూపించాను కదా, దోశలకు కూడా టమోటా పికిల్ చాలా బాగుంటుంది తెలుసా. పల్లీ చట్నీ అలాగే మనకి ఇందులో మసాలా దోశ, అబ్బాయి ఏమి కాంబినేషన్ కదా. వేడివేడిగా సూపర్గా ఉందండి దోశ. ఈ దోశ పిండితో హెల్తీగా ఎన్ని రకాల టిఫిన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్టీగా తింటూ హెల్తీగా ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. ఖచ్చితంగా ఇలా బ్యాటర్ చేసి పెట్టేసుకొని పిల్లలు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినండి. అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అలా తింటుంటే వేడివేడిగా ఈ ఆలుతోటి చట్నీతోటి చాలా బాగుంది. ఇలా టమోటా పికిల్తో కూడా తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అదిరిపోయింది అసలు, నిజంగా అంటే చాలా బాగుంది. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి పిండి. మీకు నచ్చిన విధంగా దోశ కానీ పడ్డు కానీ ఊతప్పం కానీ ఇలా రకరకాలుగా ఎగ్ దోశ కూడా వేసేసుకోవచ్చండి. ఇలా రకరకాలుగా వేసేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేసేయండి. ఇది తినకూడదు అది తినకూడదు అనేది లేకోకుండా ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే మనం కూడా బాగా ఇష్టంగా అన్నీ కూడా ఎంజాయ్ చేసేయచ్చు కదా. మరి నచ్చింది కదా, ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. వీడియో హైప్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.